సత్రాజిత్తు కదా సూర్యుడి దగ్గర నుంచి తెచ్చాడని కీర్తి ఆయనకి కట్టబెడదామని మణి పోయిందని చెప్పి సత్యభామ దగ్గర దాచారు. పాపం మా నాన్నగారు ఇచ్చిన మణి ఆయన వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టు చెప్పాలనుకుంటున్నారు. మీది తప్పని జాంబవతి చెప్పి పొడిచింది. ఇదేమిటి ఎక్కడికి వెడితే అక్కడే నిందలే, అసలు శమంతకమనే ఇది అనుకునేలోగా అది ఎక్కడుందో కనపడలేదు. ఎక్కడుందో అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఏం చేశాడు, ఆ మణి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత చిచి కృష్ణ భగవానుడికి దూరం అయ్యాను, తప్పు పని చేశానని మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళేటప్పటికి మనశ్శాంతి కలిగింది, మళ్ళీ భక్తి కలిగింది, అంతఃశౌచం కలిగింది, బహిశౌచం కలిగింది. రోజు పెట్టిన బంగారంతో అన్నదానం చేస్తున్నాడు. కాశీ పట్టణం సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ కృష్ణ భగవానుడికి లేనిపోని నిందలన్నీ వచ్చి తలపట్టు కూర్చున్నాడు. ఓ రోజున నారదుడు వచ్చాడు. ఏమిటి నారదా, ఎంత ప్రయత్నం చేసినా పోకపోగా నింద మీద నింద, నింద మీద నింద వస్తోంది, ఏమిటిదంతా అని అడిగాడు. ఏమీ తెలియని వాళ్ళే, సర్వజ్ఞుడయ్యుండి కూడా. నారదుడు అన్నాడు, ప్రసేనుడితో కలిసి వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్లపక్ష చవితి నాడు తలెత్తి చూశావు, చంద్రుడు కనబడ్డాడు, అందుకని నీలాపనింద. ఎందుకు భాద్రపద శుక్ల చవితి నాడు నీలాపనిందలు ఎందుకు వస్తాయి అంటే, అప్పుడు నారద మహర్షి చెప్పారు, మహానుభావుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి చంద్రుడితో పోలుస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటున్నాం కదా. శశి అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క కాంతి. ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు విఘ్నేశ్వరుడు. భాద్రపద శుక్ల చవితి ఆయన అవతార స్వీకారం చేసిన రోజు. అన్ని లోకాలు వెడుతూ ఆయన చంద్రమండలానికి కూడా వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళేటప్పటికి చంద్రుడు చూశాడు. చంద్రుడు చాలా అందగాడు అని కవులు పురాణాల్లో కావ్యాల్లో వర్ణిస్తారు. విఘ్నేశ్వరుడు పైకి మరుగుజ్జుగా ఉంటాడు, పెద్ద లంబోదరం, గజవక్త్రం, తొండం ఇవన్నీ ఉంటాయి. ఆ పైనుంచి చంద్రుడు చూసి ఎలా ఉన్నాడో చూడని పక 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 నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూశాడు, ఒరే పైకి అందంగా ఉండడం కాదురా, లోపల అందంగా ఉండాలి మనిషి. నీకు అహంకారం పెరిగిపోయింది, పైకి అందంగా ఉంటానని. అసలు తప్పులన్నీ నీవి, అందరు భార్యలతో సమానంగా ఉండకుండా ఒకప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడవయ్యావు, మర్చిపోయావు చేసిన తప్పులు. కాబట్టి నీకు శాపం ఇస్తే తప్ప నీ అహంకారం పోదని, నిన్ను ఎవరైనా చూస్తే వాళ్ళకి నీలాపనిందలు వస్తాయని చెప్పించాడు. చీకటి పడేటప్పటికి జనులందరూ బయటకు వచ్చి, బాబాయ్ చంద్రుడు కనపడతాడేమో, ఇదో పెద్ద గొడవ, ఈనోడు ఆకాశంలోని నింద చేయడం మొదలెట్టారు. అందరూ తలపైకెత్తి చూడడం మానేశారు. అప్పటి వరకు చంద్రుడిని చూసి కవిత్వాలు చెప్పిన వాళ్ళందరూ చంద్రుడు అన్న పేరెత్తడం మానేశారు, చూడడం మానేశారు. సిగ్గుపడిపోయి ఎందుకు నేను రాత్రుళ్ళని చెప్పి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోతే ఓషధులు ప్రకాశించడం మానేశాయి. ఓషధులు అంటే వరి గోధుమలు ఇవన్నీ కూడా అవి పండడం మానేశాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇదేమిటండి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు ఎలాగా మరని అంటే, ఆయన అన్నాడు, గణపతి మహానుభావుడు పరమ, అందుకే ఆయన పూజలో అసుతోషాయ నమః అని ఒక నామం, చిన్న పని చేస్తే చాలు పొంగిపో